హలో, పంపిస్తుంది దగ్గర ఉంటే ఇచ్చే ఇచ్చేసా. రైట్. ఓకే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ చెక్స్ చూపెట్టండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ చెక్, మీ అప్లైన్ చెక్, మీ డౌన్ లైన్ చెక్, ఇంకా ఎవరిదో ఎంఎస్ఆర్ ఉంటుంది ఆల్ బట్ ఎక్కడ ఎవరు ఎట్లా కనెక్ట్ అవుతారో తెలియదు. ఇది చూపించుకునే బిజినెస్, ఇది దాచుకునే బిజినెస్ కాదు ఇది. ఓకే. సో నెక్స్ట్ చెక్కులు చూపి సిఎన్సి ప్లాన్ ఎలా చెప్పాలి. ఇగో ఇది వెరీ 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 ఇప్పటిదాకా మనం ఆయన ఒక స్టోరీ అల్లి మనం ఇప్పటిదాకా ఆయన కొనుక్కోమని కూడా అంటలేము. మనం కొనుక్కో అని చెప్పలే, ఎక్కడ చెప్పలే కొనుక్కో అని. నేను ఈ ప్రోడక్ట్ వాడుకుని నాకు రిజల్ట్ వచ్చింది, ఇగో నేను ఈ బిజినెస్ చేసిన, ఇగో నాకు ఇంత డబ్బులు వచ్చినాయి, ఇగో ఈ ప్రొడక్ట్స్ ఇంత క్వాలిటీ ఉన్నాయి, 50% డిస్కౌంట్లు వస్తాయని చెప్పినాం. మనం ఎక్కడ కూడా ఆయనకి వాడుకోమని చెప్పట్లే. నెక్స్ట్ ఏంది సిఎన్సి ప్లాన్. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ఏమి చేసి ఇగో ఈ వడ్డమైన సార్ 6 లక్షలు సంపాదించింది, ఏం చేసి నేను 1,44,000 సంపాదించిన, ఏం చేసి వర్షం వేయడం లావణ్యం వేయడం ఇంత సంపాదించారు. ఇదంతా ఇగో ఇది చేసే సిఎన్సి అనే బిజినెస్. ఇందులో ఒక సిఎన్సి అనే ఆఫర్ ఉంటది. ఈ ఆఫర్ ద్వారా ఇంత పెద్ద బిజినెస్ చేసిన, ఇది ఒక్కటి ఇదే చేయాలి బిజినెస్, ఇంకేం చేయొద్దు. ఇప్పుడు నేను ఎట్లా ప్లాన్ చెప్తానో అదే ప్లాన్ నేను చెప్తున్నా. సో అదే ప్లాన్ మీరు చెప్పండి. ఇంకా నాకంటే మీ దగ్గర ఏమైనా బెటర్ ప్లాన్ ఉంటే మీరు దాంతో కంటిన్యూ అవ్వండి. నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ గా ఉన్నా. నేను జనవరిలో ఈరోజు ఒక క్రౌన్ డైరెక్టర్ విత్ హౌస్ ఫండ్ విత్ ఇన్ ఒక 8 months లో ఇది చేసిన, ఇదే చేయండి. ఇది పట్టండి, ఇది రికార్డు పెట్టుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. భరత్ సార్ సిఎన్సి ప్లాన్ ఇదే చెప్తా. పెన్ అలా పెన్ క్లియర్ గా చెప్తానా, ఇదే నా ప్లాన్ అండి, ఇది చెప్తే చాలు. మీరు టిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. ఓకేనా. సో ఒక పెన్ను పేపర్ తీసుకున్నాక, సో ఇదే ప్లాన్ అండి. సో నేను రావట్లేదు బెస్ట్. Make a good look great. ఓకే. సో కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కంపెనీ. ఓకే. ఈ వెస్టేజ్ కంపెనీ మనకి 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. అంటే మనకి అమౌంట్ ని 9 రకాలుగా పంచుతుంది. ఓకే. అదే మన జాబ్ చేస్తే మనకి ఒకటే టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే. మన జాబ్ లో హౌస్ ఫండ్ రాదు, ఎలైట్ల బోనస్ రాదు. కానీ ఇక్కడ మనం వాడే వస్తువుల మీద 9 రకాల ఇన్కమ్ ఇస్తుంది. మీరు వాడే ఇంట్లో పీచు సబ్బుల మీద మీకు కనీసం ఒక్క ఇన్కమ్ అన్న వస్తుందా? రాదు. నెక్స్ట్ ఈ 9 రకాల ఇన్కమ్ తీసుకోవాలంటే మనకి ఇందులో ఒక ఐడి నెంబర్ కావాలి. ఈ ఐడి నెంబర్ కావాలి అంటే ఒక ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు ఉండాలి. సో మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది సార్? ఉంది. ఒక 5 minutes లో మీకు జాయిన్ అయిపోతుంది. మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఇది కూడా ఫ్రీ ఇస్తుంది కంపెనీ. సో ఈ ఐడి నెంబర్ మీద మనం ఫస్ట్ ఇన్కమ్ మనం వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే మనం ఇందులో ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా మీకు ఇందులో 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఏంటిది, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 100 రూపాయల ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ మీకు 90 రూపాయల కన్నా వస్తుంది, 80 రూపాయల కన్నా వస్తుంది. 10 to 20% డిస్కౌంట్ అని చెప్పాను అదే ఇది. సో 100 రూపాయలు మీకు 90 కన్నా వస్తుంది, 80 కన్నా వస్తుంది. సో ఒక యావరేజ్ చేద్దాం, ఒక 85 రూపీస్కి వస్తుంది. అంటే 100 రూపాయలు ఉన్నది 85 రూపాయలకు వచ్చింది అంటే ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు మనకి ఇక్కడ? 15%. ఒక్కటి చెప్పండి సార్, ఈ 15% డిస్కౌంట్ మీకు ఎప్పుడన్నా మీ కిరాణా షాప్ అతను ఇచ్చిండా? సూపర్ మార్కెట్ లో మీకు వచ్చిందా? ఇక్కడ ఒక్కసారి ఐడి తీసుకుంటే చాలు, మీరు ఎప్పుడు కొన్నా ఈ భూమి మీద, మీరు ఎప్పుడు వెస్టేజ్ షాప్ లో కొన్నా మీకు ఉన్నప్పుడల్లా 15% వస్తుంది. ఓకే. ఇందులో ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకొక ఆఫర్ ఉంటుంది సార్. ఈ ఆఫర్ ఏంటంటే మీరు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్స్ ఇక్కడ పర్చేజ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. అంటే ఈ 1000 రూపాయల ప్రోడక్ట్స్ ఎంఆర్పి ఎంత ఉంటుంది అంటే 1150 రూపాయలు ఉంటుంది. అంటే 1150 రూపాయల ఎంఆర్పి వస్తువులు మనకి 15% డిస్కౌంట్ 1000 రూపాయలకి వస్తాయి. ఈ 1000 రూపాయలు ఉన్నందుకు మళ్ళీ 100 రూపాయలు ఫ్రీ. ఒక్కసారి ఆలోచన చేయండి సార్. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి మీరు 1000 రూపాయలు మీరు కిరాణా షాప్ లో కొంటారు కదా, ఎప్పుడన్నా మీకు 1000 రూపాయలు కొంటే ఒక 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీ ఇచ్చిందా?
గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిండా, కనీసం ఒక 20 రూపాయల బ్రష్ ఫ్రీ ఇచ్చిండా మీకు? ఇక్కడ ఏమంటుంది కంపెనీ, మీరు ఎప్పుడు 1000 కొంటే 1000కి 100, 2000కి 200, 3000కి 300. 2000 రూపాయలు 2000 రూపాయలు కదా, వాటి ఎంఆర్పి 2300 ఉంటాయి. 2300 రూపాయల సామాన్ మనకు 2000కే ఇస్తుంది. మనకు వచ్చిన రేట్ల 2000 కొంటే మళ్ళీ 200 రూపాయల సామాన్ ఫ్రీ ఇస్తాను. అంటే ఎంత సార్? 1000కి 100 అంటే 10% కదా. 10% ప్రోడక్ట్ మనకు ఫ్రీ ఇస్తాను. ఇప్పటికి ఎంత అయింది సార్? ఫస్ట్ ఎంఆర్పి మీద 15% డిస్కౌంట్, మళ్ళీ 1000 మళ్ళీ 10% ప్రోడక్ట్ ఫ్రీ. మొత్తం మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ? 15% ప్లస్ 10% ఈజ్ ఈక్వల్ టు 25%. ఇగో ఇదే ఉంటుంది నా ప్లాన్ అయితే, ఒక పేపర్ ఇదే ఉంటుందండి. సో నెక్స్ట్ 25% వచ్చింది కదా సార్. సో నెక్స్ట్ ఉంటుంది సార్ ఇక్కడ నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఇగో ఇదే సార్, టీఎన్సీ ఆఫర్. ఇప్పటిదాకా చెప్పినా కదా సార్. ఇగో ఇది మీకు గనక ఇది గనక అర్థమైతే సార్, మేడం జాగ్రత్త, ఇక్కడ వీలైతే వాళ్ళ పేరు పలకండి, జనార్దన్ రెడ్డి సార్, మీరు వినండి ఇది. ఇగో ఈ ఆఫరే సార్. ఈ ఆఫర్ ఉపయోగించుకొని నేను లాస్ట్ మంత్ 1,44,000 రూపీస్ ఎర్న్ చేసిన. నా టీం వాళ్ళందరం కలిసి దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షలు ఎర్న్ చేసినాం. ఇగో ఇదే ఆఫర్. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ సిఎన్స్ అనే పదం రాసినాక మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఓకే, మీ ఫోన్ లో మీ చెక్ ని వాట్సాప్ లో స్టార్ మార్క్ పెట్టుకోండి, వెంటనే ఓపెన్ చేసినట్టు. మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో పైకి ఇట్లా 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 అనుకుంటా ఆ చెక్ ఎక్కడ ఉందో చూసుకునే దాకా కాదు, వెంటనే స్టార్ మార్క్ పెట్టుకోండి. వెంటనే ఇట్లా వెంటనే ఓపెన్ చేసి చూపించినట్టు ఉండాలి. ఇక్కడ ఏం చేయాలంటే మీ చెక్కులు, మీ అప్లైన్ చెక్, మీ చెక్ మళ్ళీ ఒకసారి చూపెట్టండి. ఓకే, షో ఆల్ టీమ్ లీడర్స్ చెక్స్. ఓకే, ఏంటిది సార్ ఈ సిఎన్సి ఆఫర్ అంటే ఏంటిదంటే సార్ ఒక ఇంట్లో సార్, మీ ఇంట్లో జనార్దన్ రెడ్డి సార్, మీ ఇంట్లో ఖచ్చితంగా మీరు పేస్ట్ వాడాలి. ఓకే, సోప్ వాడాలి, బ్రష్ వాడాలి. అంటే పేస్ట్ అని మొత్తం రాయకండి, పి 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 అని రాసేది పి, సోప్ ని ఎస్ అని రాయండి, బిని బి, ఇట్లా షార్ట్ కట్. ఓకే, పేస్ట్, సోపు, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్, ఫెయిర్నెస్ క్రీమ్, కుకింగ్ ఆయిల్, కార్న్ఫ్లెక్స్, టీ పౌడర్, హ్యాండ్ వాష్, డియోడ్రెంట్, జెండు బామ్ క్రీమ్, శానిటరీ నాప్కిన్స్ లేడీస్ కి, క్లాత్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు. ఓకే, సో లిప్స్టిక్, నెయిల్ పెన్స్, నెయిల్ ఎనామిల్స్, ఇవన్నీ అయితే ఒక ఇంట్లో వాడతాం సార్. కరోనా వచ్చినా రాకపోయినా మనము బ్రతికి ఉంటే ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాడుకునే ప్రొడక్ట్స్ ఇవి. అవునా కదా సార్? అవునంటాడు. ఇవన్నీ ఏం చేయండి, మీరు ఈ వెస్టేజ్ షాప్ లో కొనుక్కోండి. ఇప్పటిదాకా చూపించాను కదా సార్ క్వాలిటీ, ఇవన్నీ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్. దాదాపు ఒక ఇంట్లో 18 నుంచి 25 రకాల సామాన్లు అవసరం పడతాయి సార్. ఇక్కడ 15 నుంచి 18 లక్షలు, ఒక 18 నుంచి 25 రకాల ప్రోడక్ట్స్ ఒక ఫ్యామిలీకి అవసరం. ఇందులో ఒక పప్పు, ఉప్పు, రవ్వ ఉంటాయి సార్, మిగతా ఉంటాయి. ఓకే, వీటన్నిటికీ సార్ మన దాంట్లో ఒక 4,100 ఎంఆర్పి రూపీస్ అయితే సార్. ఓకే, ఒక 4,100 ఎంఆర్పి రూపీస్ అవుతాయి. మీ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు ఇలా మీ బాడీ సైలెంట్గా సిమ్టమ్స్ రూపంలో డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది. రూపీస్ అవుతాయి. మనకి ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఎంఆర్పి మీద మనకు 15% డిస్కౌంట్ వస్తుంది కదా. సో 4,100 లో 15% డిస్కౌంట్ పోతే మనకి 3,500 రూపీస్ కి వస్తాయి ఈ ప్రొడక్ట్స్ అన్ని. ఈ 3,500 రూపాయలకి మనకి 18 నుంచి 25 రకాల సామాన్లు వస్తాయి. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది మనకి ఇక్కడ? 600 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఏమైంది? 15% వచ్చినాక మనకి మీకు ఏం చెప్పిన 10% రావాలి కదా. సో 10% అంటే మనకి ఒక 300 రూపాయల సామాన్లు ఫ్రీ వస్తాయి సార్. 3,500 మీద 10% అంటే 350 రూపాయలు అవుతాయి. ఓ 50 రూపాయలు మనం తీసేసినా గానీ ఇంకొక 300 రూపాయల సామాన్ ఫ్రీ. ఇదే కాకుండా సార్ ఇక్కడ ఇంకొకటి ఉంటది. ఈ 3,500 రూపాయల సామాన్లు మీరు ఈ షాప్ లో కొన్నందుకు వెస్టేజ్ కంపెనీ మీ బ్యాంక్ అకౌంట్ లో 100 రూపాయలు వేస్తుంది, మినిమం 5% మీరు కొన్న దాని మీద. నాకు చెప్పండి సార్, మీరు ఈ నెల ఉదాహరణకి ఒక 2,000 రూపాయల సామాన్లు కొన్నారు ఒక కిరాణా షాప్ లో. ఆ సంతూర్ కంపెనీ వాడు కానీ, లేదంటే ఆ ఆశీర్వాద్ కంపెనీ వాడు కానీ, ఈ షాప్ వాడు కానీ ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్ లో కనీసం ఒక 10 రూపాయలన్నా వేసిండా? ఇక్కడ 100 రూపాయలు వేస్తుంది. అంటే టోటల్ ఎంత బెనిఫిట్ తీసుకున్నాం మనం? 1000 రూపాయలు కదా. ఫస్ట్ మంత్ 3,500 కొన్నాం, 1000 రూపాయలు బెనిఫిట్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ రాసినాక మీరు అనాల్సిన డైలాగ్ ఏంటంటే, సార్ ఈ ప్రోడక్ట్స్ నెల నెలకి అయిపోతాయా అట్లనే ఉంటాయా? నెల నెలకి అయిపోతాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ మనం సెకండ్ మంత్ కొంటాం కదా సార్,
మళ్ళీ 3,500 కొనండి, మళ్ళీ 1,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. ఇట్లా థర్డ్ మంత్ కొనండి, మళ్ళీ 1,000 రూపాయల బెనిఫిట్. ఫోర్త్ మంత్ మళ్ళీ 3,500 కొనండి, మళ్ళీ 1,000 రూపాయల బెనిఫిట్. 4 నెలలు కొన్నారు కదా, 5వ నెల మీరు కొనకండి. 4 నెలలు మీరు డబ్బులు పట్టుకొని వెస్టేజ్ షాప్ కి వేయరు. 5వ నెల మీరు డబ్బులు పట్టుకొని పోకండి. మీరు ఖాళీ సంచి పట్టుకొని పోండి. 2,500 రూపాయల సామాన్లు అందులో వేసుకొని రండి, ఫ్రీ ఇస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి జనార్దన్ సార్. మీరు దగ్గర ఒక 15 ఏళ్ళ కానీ పెళ్ళై, మీరు 15 ఏళ్ళ నుంచి మీరు సపరేట్ మీరు ఉంటున్నారు షాప్ లా. ఏ రోజన్నా ఏ షాప్ వాడన్నా మీకు కనీసం ఒక 2,000 రూపాయల సామాను ఫ్రీ ఇచ్చిన, గిన్నేళ్ల నుంచి నా దగ్గర కొంటాను కదా జనార్దన్ సార్, ఇక ఒక 2,000 సామాను ఈ నెలను కొనకనే ఇస్తాడా? ఇక్కడ కంపెనీ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి సార్, ఫ్రీ వస్తాను మనకు. ఓకే, మొత్తం ఎంత బెనిఫిట్ అయినాం సార్? 4 నెలలకి 1,000 చొప్పున 4,000, ఇక్కడ 2,000, మొత్తం ఎంత? 6,500 రూపాయలు బెనిఫిట్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఈ 4 నెలల్లో మొత్తం మనం కొన్నది ఎంత సార్? 14,000. మనం తీసుకున్న బెనిఫిట్ ఎంత? 6,500. అంటే మనం ఎంత పెట్టినట్టు? 7,500. ఎన్ని నెలల ప్లాన్ సార్ ఇది? మొత్తం 5 నెలల ప్లాన్ కదా. 7,500 5 నెలలకు పెట్టినాం మనం. అంటే అప్పుడు నెలకి ఎంత పడ్డది? 1,500 రూపాయలు పడ్డది. ఒక్కసారి ఆలోచన ఒకసారి చూడండి సార్. 1,500 రూపాయలతోని మీరు 4,100 ఎంఆర్పి వస్తువులు తెచ్చుకుంటారు మీ ఇంటికి. ఎంత డిస్కౌంట్ వస్తుంది తెలుసా? 60% వస్తుంది, కానీ తీసేద్దాం ఇంకో 10%, అంటే 50% డిస్కౌంట్ వస్తుంది సార్. అంటే చూడండి సార్, ఎంత 1+1 ఆఫర్ అంటాం మనం. 50% డిస్కౌంట్ అంటే ఇప్పుడు దసరా సీజన్ వస్తుంది కదా. సో మనం ఖచ్చితంగా మనం బట్టలు కొనుక్కుంటాం. సో మనం బజార్కి వెళ్దాం, 2 షాపులు పక్క పక్కనే ఉన్నాయి. ఒక షాప్ కి 1+1 ఆఫర్ అని ఉంది, ఇంకో షాప్ కి ఎంఆర్పి అని ఉంది. మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి సార్? 1+1 కి వెళ్తాం. 1+1 ఆఫర్ అంటే 1+1 ఆఫర్ పెడితే ఎంత టర్న్ ఓవర్ అవుతుంది ఆ షాప్ లో? 1+1 ఆఫర్ అంటే 50% డిస్కౌంట్ లో వస్తాయి. అంటే ఇప్పుడు చెప్పినా కదా సార్, బట్టలు ఉతికే ఎలక్ట్రా వాష్ 380 రూపాయలు ఉన్నది, 180 రూపాయలకి వస్తుంది. డెంటాష్యూర్ పేస్ట్ అని ఉంటది మన దాంట్లో, అది ఎంఆర్పి 80 రూపీస్ ఉంటది, మనకు 40 రూపీస్ కే వస్తుంది సార్. ఇప్పటిదాకా ఇది ఒక పేజ్ లో రాస్తే అండి, ఫస్ట్ ఇది ఇంత ముందు స్లైడ్ వెస్టీజ్ అనే స్లైడ్ ఉంది బ్యాక్ ది, అది ప్లస్ ఇది, ఈ 2 స్లైడ్స్ కలిపి ఒక పేజ్ లో పడుతుంది. పై నుంచి కింది వరకు ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్ ఇట్లా తీయండి. ఆ పేజ్ ఒక్క పేజ్ ఈ 2,000తోని ఇట్లా తీసి, ఇగో ఈ పేజ్ వాల్యూ 1,00,000 రూపాయలు సార్. ఇగో ఈ పేజ్ లో మీకు చెప్పిందే నేను ఈ 180 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తే నేను సంపాదించిన ఇన్కమ్ 6 లక్షల రూపాయలు. If you are running a business where you are the one who's managing operations, sales, marketing, finances, hiring and everything else, నేను సంపాదించిన ఇన్కమ్ 6 లక్షల రూపాయలు. ఇప్పటిదాకా మీకు ఫోటోలు చూపించిన కదా సార్, అందరి అప్లైన్ నా డౌన్ లైన్ అందరు చూపించిన కదా. ఇగో ఈ పేజ్ లో ఉన్న అంశాన్ని చెప్పి సిఎన్సీ లో ఆఫర్ లో వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పి సంపాదించిన డబ్బులు సార్. ఇగో ఇదే బిజినెస్. ఇక్కడ వరకు మనం ఇంకా ఎవరిని జాయిన్ చేయలే. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇందులో మనం ఏం చేసినాం సార్? మనం బండి కిరాణా షాప్ దిగి పోయేది మనం వెస్ట్ సైడ్ తిప్పినాం. మీకు శాలరీ పడంగానే బండి మనం కిరాణా షాప్ సైడ్ పట్టుకపోయేది వెస్ట్ సైడ్ తిప్పడం వల్ల మనం తీసుకుంటున్న బెనిఫిట్ ఇది. ఇక్కడ మనం ఈ 9 ఇన్కమ్లలో ఈ పేజ్ మొత్తం ఒకటో ఇన్కమే. ఇంకా మనం ఇక్కడ జాయినింగ్ కాన్సెప్ట్ పట్టుకురాలే, మీ జూమ్ మీటింగ్ ఏం పట్టుకురాలి, మీటింగ్ లని ఏం పట్టుకురాల. మీరు షాప్ చేంజ్ చేస్తే 50% డిస్కౌంట్. ఇదే సార్ బిజినెస్. నేను చేసిందంటే ఇదే సార్. మీరు వాడండి సార్, మీరు జాయిన్ అవ్వండి, మీరు సిఎన్సీలో ఉండండి, 100 PV చేయండి. 100 PV చేసినాక మీకు అప్పుడు మళ్ళీ సెకండ్ ఆఫర్, సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్, ఫోర్త్ ఇన్కమ్ చెప్తాను. ఒకటేసారి మీకు మొత్తం చెప్తే అర్థం కాదు. మళ్ళీ నువ్వు ప్రొడక్ట్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ ఇన్కమ్ చెప్తా అని చెప్పేసి ఆపేసేయండి. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం చెక్కులు అవసరం చూపిస్తాం. సో వీఆర్ సెల్లింగ్ సిఎన్సి, నాట్ ఏ ప్రోడక్ట్. మనం ఇక్కడ అల్ట్రా వాష్ అమ్మట్లేదు, కిడ్నీ హెల్త్ అమ్మట్లేదు, పేస్ట్ అమ్మట్లేదు. మనం సిఎన్సిని అమ్ముతున్నాం. మనం సిఎన్సి అనే ఆఫర్ ని ఆయనకు అమ్ముతున్నాం మనం. ఒక్కసారి అల్ట్రా వాష్ అమ్మితే మీరు ఆయన ఎప్పుడు మళ్ళీ తీసుకుంటాడో తీసుకోడో కూడా తెలియదు.
కానీ మీరు సిఎన్సిని అమ్మండి, అంటే CNC లో పెట్టండి అని ఆయనకి ఎట్లా బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఆయన మిగతా 3 months చేసే ఛాన్సెస్ 100లో 80%, 90% ఉంటుంది. ఒక్కసారి సిఎన్సి అమ్మితే 4 నెలలు బిజినెస్ వస్తుంది అనే, ఇంకా సిఎన్సి ఉంటే లైఫ్ లాంగ్ బిజినెస్ వస్తుంది.